బడ్జెట్ను నిరసించండి. వ్యతిరేకిద్దాం కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ విధానాలను. వ్యతిరేకిద్దాం కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ విధానాలను. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన, అలాగే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైతు సమస్యల గురించి అయితే వారితో మాట్లాడదాం. ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులపైన ఒకవైపు కేంద్రం మాత్రం మేము ఇటు అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేశామని కేంద్రం అంటుంది. మీరేమంటే చెప్తారు? రైతులకు సంబంధించిన కేటాయింపులపైన మీ అభిప్రాయం? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిజంగానే రైతుల సంక్షేమానికి ఈసారైనా నిధులు కేటాయిస్తుందని చెప్పి భావించినాం. గత 2 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి వైఖరిని తీసుకున్నదో అదే వైఖరిని ఇప్పుడు కూడా తీసుకున్నది. ఇప్పుడు కనీసం సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదు. ప్రధానంగా రైతాంగం ఎక్కడైతే పోరాటం చేశారో ఆ ప్రాంతాల్లోనే ఆ ప్రభుత్వానికి, బీజేపీకి, ఎన్డీఏకు సీట్లు తగ్గినాయి. దాన్ని గుణపాఠంగా తీసుకునైనా ఈరోజు రైతాంగానికి, వ్యవసాయానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లో పెంచుతారని చెప్పి భావించినాం. ఈ రోజుకి దేశంలో అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. ఈరోజు స్థూల జాతీయోత్పత్తికి గట్టి సపోర్ట్గా కరోనా కాలంలో కూడా నిలబడినటువంటిది వ్యవసాయ రంగం. అట్లాంటి వ్యవసాయ రంగానికి వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారము కనీస మద్దతు ధరల చట్టం చేయాలి. కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సిఫార్సుల ప్రకారం కూడా చేయలేదు. అదే రకంగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈరోజు ఏటా 10,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాని నివారణ కోసం ఏమైనా నిధులు పెంచుతారేమో, రుణమాఫీ గురించి ఏమైనా ప్రస్తావన చేస్తారేమంటే ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఈరోజు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత విధించారు. అదే రకంగా పరిశోధన చేయాల్సినటువంటి వ్యవసాయ రంగంలో జరగాల్సినటువంటి పరిశోధనలకు దానికి కోత విధించారు. అదే రకంగా అత్యధిక మందికి వ్యవసాయం తర్వాత ఉపాధిని చూపిస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు పెంచలేదు. పెరిగిన 10% బడ్జెట్కు సమానంగానైనా వ్యవసాయ రంగానికి బడ్జెట్ పెంచలేదు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ ప్రతుల దగ్ధం కార్యక్రమం హైదరాబాద్తో సహా మొత్తం జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ స్థాయి వరకు నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తాం. రైతే రాజు అని చాలా సందర్భాలు అంటుంటాం. అలాగే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు రైతుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేయట్లేదు? ఆలోచన చేయట్లేదని కాదు, వాళ్ళకి ఆలోచన చాలా బలంగా ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే భూమి ఉందో అది చిన్న సన్నకారు రైతుల్లో 91% వరకు కూడా మన దేశంలో చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది. వాళ్ళ చేతిలోనే వ్యవసాయం ఉంది. వాళ్ళు పండించిన పంటల మీదనే దేశం అంతా కూడా ఆధారపడుతోంది. కానీ ఆ భూములను వాళ్ళ చేతిలోంచి తీసుకొని మొత్తం వ్యవసాయాన్ని అంతా కార్పొరేట్లకి అప్పగించాలనే ఆలోచనే ఉంది వాళ్ళకి. పొమ్మన లేక పొగబెట్టినట్టు రైతులకి ఆదాయాలు తగ్గిస్తూ రైతులకి పూర్తిగా వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే అప్పుడు వాళ్ళే వ్యవసాయం నుంచి తప్పనిసరి పట్టణాలకి వలస వెళ్ళిపోయి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉంటే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించవచ్చు అనే ఆలోచన ప్రభుత్వానిది. వాళ్ళు బయటకు ఏం చెప్పినా కూడా లోపల వాళ్ళకున్న ఆలోచనే అది. 2020లో ఏవైతే 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారో దాని వెనక ఉన్న ఆలోచన కూడా అదే. అయితే పెద్ద రైతు ఉద్యమం జరిగిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు, కానీ మళ్ళీ దొడ్డిదారిని అదే రకమైన విధానాలు అమలు చేయాలనేదే వాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ బడ్జెట్ ఉంది. అందుకనే ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి మేలు చేసే అంశం ఏది కూడా లేదు. మన అగ్రికల్చర్ రీసెర్చ్ను కూడా వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకే అప్పచెప్పే విధంగా ఈ బడ్జెట్లో పెడతా ఉన్నారు. మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే ప్రజల యొక్క నిధులను నువ్వు మాన్సాంటో, సింజెంటా లాంటి కంపెనీలకి రీసెర్చ్కి ఇచ్చి వాళ్ళ చేత జన్యుమాడిపిరి పంటలు ఇట్లాంటి విత్తనాలు తయారు చేపించి ఆ తర్వాత ఎక్కువ ధరకి రైతులకి అమ్మితే రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి మన దేశంలో. కాబట్టి రైతులు కోరుకుంటున్నది కనీస మద్దతు ధరలు ప్రతి పంటలో కూడా గ్యారంటీగా రావాలని. ప్రభుత్వం అయితే ఒకవైపున మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులో కట్టుబడి ఉన్నామంటారు, కానీ ఆ విధంగా కనీస మద్దతు ధరలను పెంచట్లేదు. కనీసం వాళ్ళు ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు వస్తే వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది, కానీ అది కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత అతి ముఖ్యమైన డిమాండ్ను కూడా వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కానీ ఇట్లాంటివి చేస్తే చిన్న సన్నకారు రైతులు మరికొంత నిలదొక్కుంటారు. కార్పొరేట్ కంపెనీలు ఏవైతే అగ్రి బిజినెస్ కంపెనీలు అగ్రికల్చర్లో లాభం సంపాదించడానికి అదానీ నుంచి, అంబానీ నుంచి, వాల్మార్ట్ దగ్గర నుంచి అన్ని రకాలైన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయో వాళ్ళ లాభాలు తగ్గిపోతాయి, రైతుల లాభాలు పెరుగుతాయి. అది వాళ్ళకి అక్కర్లేదు.
వాళ్ళ అగ్రి బిజినెస్ లాభాలు పెరగాలంటే రైతులను నొక్కేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఈ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా మరింత రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం బడ్జెట్కి వ్యతిరేకంగా తెలపడమే కాకుండా భవిష్యత్తులో కూడా మరింతగా మీరు రైతులు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రైతుల సమస్యలు మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది, అలాగే ఆ చర్చ జరుగుతుంది అసలు? ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు చూసుకున్నప్పుడు మొత్తంగా చర్చ అనేది రైతాంగ సమస్యలపైన కాకుండా దాదాపుగా ఏదైతే బడ్జెట్లో ప్రజా వ్యతిరేక వ్యవసాయ రంగానికి వ్యతిరేకమైన బడ్జెట్ రూపకల్పన చేసిన నాడే దాని చర్చలో తీసుకోవాల్సింది ఉంది. ఇది బలంగా రావట్లేదు. బయట సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో మొత్తంగా మనం బడ్జెట్ చూసుకున్నప్పుడు ఏదైతే 10% బడ్జెట్ పెరిగిందో ఆ 10% బడ్జెట్ పెరిగిన దాని ప్రకారంగా కూడా ఈ బడ్జెట్లో కేటాయింపుల వ్యవసాయ రంగానికి లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్తా ఉంది. అదే సమయంలో ఏదైతే కార్పొరేటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ చిన్న సన్నకారు రైతాంగాన్ని బొందబెట్టే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పి ఆ వ్యవసాయ రంగంలోనే మళ్ళీ ఇదే రైతుల్ని జీతగాలుగా మార్చే విధానాల్ని వ్యతిరేకిస్తూ దాదాపు 2 సంవత్సరాల పైగా ఉద్యమం కొనసాగింది. 656 మంది దాదాపు అమరత్వం పొందారు. ఆ వెలుగులో ఈరోజు కూడా ఐక్య పోరాటాల వల్ల ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి సన్న చిన్నకారు రైతుల్ని కాపాడుకోవడానికి కేవలం బడ్జెట్ నిరసన కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా బడ్జెట్ పత్రాలని ఇవాళ దగ్ధం చేశాము. ఇది దాదాపు 2వ దశ ఉద్యమానికి ఇది నాంది పలుకుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పద్మ గారు మీరు చెప్పండి, ఒకవేళ ఇట్లాగే మీరు ఎన్ని డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు బడ్జెట్ విషయంలో కేటాయింపులు మార్పు కానీ చేయకుండా ఒకవేళ పార్లమెంట్లో చర్చ పెట్టకుండా రైతు సమస్యలు కూడా పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి యాక్టివిటీ చేయనున్నారు? గతంలో చేసినటువంటి దేశవ్యాపిత ఉద్యమ ఫలితంగా రైతు వ్యతిరేక 3 చట్టాలు వెనక్కి తీసుకుంటూ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి నేను ఈ చట్టాలని వెనక్కి తీసుకుంటాను, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయటానికి కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాను అని లిఖితపూర్వకంగా హామీనిచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజున బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించటము అంటే కార్పొరేట్ శక్తులకు వారి కొమ్ము కాస్తూ వారి లాభాలకు మాత్రమే అనుకూలంగా బడ్జెట్ను కేటాయించటము అంటే ఈ దేశంలో రైతులు వ్యవసాయ కూలీలు జీవించే హక్కును కూడా పూర్తిగా దెబ్బతీయటానికే ఉద్దేశింపబడిన బడ్జెట్ ఇది. అందుకోసం భవిష్యత్తులో ఎట్లా అయితే ప్రధానమంత్రి తల వంచి ఈ దేశ రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పాడో మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. బడ్జెట్ను సవరించేంత వరకు వ్యవసాయాన్ని ఖచ్చితంగా వృద్ధిని పెంచటానికి వీలుగా బడ్జెట్ కేటాయింపులు వచ్చేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. లేకపోతే బడ్జెట్ను సవరించకపోతే ఈ దేశంలో పరిపాలనను స్తంభింపజేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతుల ఉద్యమం పట్ల ఆందోళన పట్ల మన దేశ రైతులే కాదు, మన దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల ప్రజలు చాలా గొప్పగా ఆకర్షితులై ఉద్యమాన్ని గొప్పగా చెప్పుకోవటమే కాక ఈ రోజున ఇతర దేశాలలో కూడా రైతాంగ ఉద్యమం పంటలకు మద్దతు ధరలు కావాలి అనే డిమాండ్ని ఇతర దేశాలలో కూడా లేవనెత్తారు. అంటే మొత్తంగానే ప్రపంచ స్థాయిలోనే రైతుల యొక్క రక్షణ కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం పోరాటం కొనసాగుతూ ఉంది. ఇది బయట లోపల మన దేశంలో ఈ ఉద్యమం ఉధృతమై తీరుతుంది. కేంద్రంలో మోడీ మాటలు చెప్పి గారడీ చేస్తే సహించమని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 63 సీట్లలో రైతులు కార్మికులు నిలబెట్టి బీజేపీ అభ్యర్థుల్ని ఓడించినా కూడా ఇంకా సిగ్గు రాలేదు కేంద్రంలో పాలనలో కొనసాగుతున్న రాజకీయ పార్టీలకు. అందుకోసమే ఈ దేశ రైతాంగం గురుతరమైన బాధ్యత నిర్వర్తించి తీరుతుంది. కేంద్రంలో మోడీ
బడ్జెట్లో సవరించి వ్యవసాయ అభివృద్ధిని పెంచడానికి వీలైన నిర్ణయం తీసుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. సో బడ్జెట్ కంటే ముందే మీరు చాలా సందర్భాల్లో చాలా సవరణలు చేయాలి, కేటాయింపులు చేయాలని కూడా కొంచెం సూచించారు రవి గారు. మరి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గకుండా రైతులను పట్టించుకోకపోతే ఏ రకంగా ఉద్యమం ఉండబోతుంది? అంటే రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతు ఉద్యమం ముందుకు తెచ్చింది. ఒకటైతే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటిది ఒకటి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. గత 2014లో ఆయన ఇచ్చినటువంటి హామీని స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం చేస్తామనేది. 2017 నుంచి రైతు ఉద్యమం దీన్ని ప్రధానంగా ముఖ్యమైనటువంటి నినాదంగా ముందుకు తెచ్చింది. కానీ ఈసారి కూడా దానికి సంబంధించినటువంటి ఏ చర్య కానీ ఏ బడ్జెట్ ప్రతిపాదనలు కానీ ఏమీ లేవు. మా అంచనా ప్రకారం కనీసం ఇంకో 2-3 లక్షల కోట్ల రూపాయలు దానికోసం పెట్టుకోగలిగితే కనీస మద్దతు ధరల చట్టబద్ధత కల్పించడం అనేది అసాధ్యమేం కాదనేది మా అభిప్రాయం. కానీ మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది, రైతులకు ధరలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. తక్కువ ధరలతో రైతుల దగ్గర నుంచి కొని ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మాలనేటువంటిది కార్పొరేట్ల ఎజెండా. దానికి అనుకూలంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం యొక్క ఎజెండా ఉంది. అందుకని ఈసారి బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోలేదు. రెండోది వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు. వాళ్ళ గ్రామాలలో పనులు తగ్గిపోయినప్పుడు ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని రావాలి. అంటే సుమారుగా 2,30,000 కోట్లు ఉంటే తప్ప 100 రోజుల పని ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు దొరికేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పటికి కూడా 60,000 కోట్లు 65,000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే సగం రోజుల పనికి కూడా ఇవ్వడానికి ఆ డబ్బులు సరిపోవు. అందుకని వ్యవసాయ కూలీలకు సంబంధించి కానీ రైతు కుటుంబాలకు ఆదాయాలకు సంబంధించి కానీ మోడీ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులు అయితే చాలా తక్కువ. అంటే ఏదో ఊరికినే మేము ఒక 5%, 3% పెంచుతామనే పద్ధతిలో పెంచుతున్నారు. చాలా వాటికి బడ్జెట్లు గత సంవత్సరాల కంటే కూడా తగ్గిస్తున్నారు. కొన్ని హెడ్స్ అయితే పూర్తిగా మద్దతు ధరలతో పంటలను కొనేటువంటి స్కీమ్కి పూర్తిగా డబ్బులు తీసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా సందర్భాలలో ఇప్పుడు ఎరువుల సబ్సిడీ వీటికి కూడా డబ్బులు తక్కువ పెట్టారు పోయిన సంవత్సరం కంటే. దాని అర్థం ఏమిటంటే ఎరువుల ధరలు పెరగబోతున్నాయి, ఆ భారాన్ని ఖచ్చితంగా రైతులే భరించాల్సి వస్తుంది. అంటే ఎరువుల సబ్సిడీ ఎప్పుడైతే ప్రభుత్వం తన మీద నుంచి రైతుల మీదకు తొప్పేస్తుందో ఖచ్చితంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన కొద్దీ కూడా ఇప్పుడు ప్రకటించేటువంటి ధరలు గిట్టుబాటు కావు. కాబట్టి గిట్టుబాటు ధరలు కావాలంటే అన్ని రకాల ఉత్పత్తి ఖర్చుల్ని లెక్కలోకి తీసుకోవడం ఒకటే సరిపోదు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడానికి వీలుగా సబ్సిడీలు కూడా పెంచాల్సినటువంటి ఉంది. యంత్రాల సబ్సిడీ కావచ్చు, ఎరువుల సబ్సిడీ కావచ్చు, విత్తనాల సబ్సిడీ కావచ్చు, లేదా ఇతర రూపాల్లో ఇచ్చేటువంటి సబ్సిడీలు కావచ్చు. అవన్నీ అందిస్తే మాత్రమే రైతుకి నిజమైనటువంటి ఆదాయం వస్తుంది అనేటువంటిది మా ఉద్దేశం. ఈసారి కూడా మోసం చేసింది. ఇందాక పశుపద్మ గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో వాస్తవానికి మోడీకి అటు మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, లేదా ఇతర పంజాబ్ హర్యానాల్లో కావచ్చు పూర్తిగా ఓడించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఖచ్చితంగా రైతుల ఆగ్రహమే అది. అంటే ఈ ఆగ్రహం రాబోయే కాలంలో మరింత పెరుగుతుంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహాన్ని కూడగడుతుంది. తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి ఉద్యమానికి మేము పూనుకుంటాం. ఇది మొత్తంగా సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నాం. మనతో పాటు చెప్పండి, ఏం చెప్తారు చివరిగా ఈ సమస్యల పట్ల? ఒకవేళ కేంద్రం కూడా తగ్గకపోతే ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్తారు? ఈరోజు పార్లమెంట్లో కూడా రైతు నాయకులు, ఎస్కేఎం నాయకులు ఈ పూట ఉదయం రేజ్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. రెండో వైపున దేశవ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల యొక్క కొమ్ము గాయకుండా ఈ దేశంలో ఉన్న రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలు, చిన్నకారు రైతాంగం, కౌలు రైతుల రక్షణ కోసం ఉండాలి. అటువైపునగిన ఉండకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ పైనే నిరసనలు కాదు, రానున్న కాలంలో బడ్జెట్ని అమలు చేసుకునేందుకోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మెడలు ఉంచి దీన్ని సాధించుకునేందుకోసం ముందుకు సాగుతుంది. ఇది మొత్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అయితే నాయకులైతే ప్రధానంగా చెప్తుంది. బడ్జెట్లో మాత్రం రైతాంగాన్ని పట్టించుకోలేదు. సో రైతులకు కేటాయింపు విషయంలో మాత్రం చాలా దారుణంగా చూశారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు కనుక చూస్తే మాత్రం ఈ యొక్క కార్పొరేటీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్పొరేట్ రంగాన్ని దించి రైతుల్ని దూరం చేయలే కుట్ర కనిపిస్తుంది. అలాగే కనీస మద్దతు ధర విషయంలో మాత్రం ఇంకా చర్చ రావట్లేదు. చట్టం చేస్తే మాత్రం రైతులకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఇలాగే కేంద్ర ప్రభుత్వం ఉంటే మాత్రం పెద్ద ఎత్తున దేశవ్యాప్త నిరసనలు చేపడతాం, ప్రభుత్వ తీరును ఎండగడతాం, రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా మారే అవకాశాలు ఉంటే ఇప్పటికైనా బీజేపీ తీరు మారాలని కూడా మోర్చా సంబంధించిన నాయకులు మాత్రం డిమాండ్ చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.